హల్లెలూయా. పవర్ఫుల్ బిలీవర్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తుంది. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉంటారు, నా కోసం ఎవరున్నారు, నా కోసం ఎవరు వెయిట్ చేస్తారు, నా కోసం ఎవరు త్యాగం చేస్తారు. ఈరోజు అనేక మంది నేను ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను అని వారు చాలామంది బాధపడుతుంటారు. ఈరోజు ఒక వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్న వాగ్దానంలో ఒక వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు మన కొరకు ఎవరున్నా, ఎవరు వెయిట్ చేసినా, ఎవరు ఎలాగున్నప్పటికీ కూడా ఆయన మాత్రం మన కోసమే పంపబడ్డాడు. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, మనతో సహవాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఒక వాక్యం మనం చదువుదాము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. అందులో ఏమంటుందంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. నేను తండ్రిని వేడుకొందును, ఆయన ఒక ఆదరణకర్త పంపిస్తారంట. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండుటకే, అంటే సత్య స్వరూపైన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. హల్లెలూయా. సో కాబట్టి ఆ ఆదరణకర్త మన కోసము ఈ లోకాన్ని పంపబడ్డాడు, మనల్ని ఆదరించడానికి. ఎప్పటి వరకు? అంతము వరకు. హల్లెలూయా. ఏ యుగాంతము వరకు, మొదటిది. రెండవది, మన జీవితం అంతము వరకు, చివరి వరకు ఆయన మనతోనే ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఇటువంటి భరోసా ఎవరికి లేదండి. హల్లెలూయా. మనుషులు ఎప్పుడు చూస్తారు? దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనుషులను ఆశ్రయించుడు కానీ యెహోవాను ఆశ్రయించిన మేలు. ఆయన ఒక కార్యము చేశారంటే, ఒక ఆదరణకర్త, ఒక స్నేహితుడిగా మనకి ఈ లోకానికి వస్తున్నానైనా ఆయన మనతోనే ఉంటాడు, మనతో మాట్లాడుతాడు. ఈవెన్ ఒక వ్యక్తి అంటాడు, నేను ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా సరే పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తుంటాడు. ఈరోజు వద్దు అని మాట్లాడుతుంటాడంట. హల్లెలూయా. ఎంత క్లోజ్గా మన కుటుంబంలో జరగబో సంగతులను ఆయన తెలియచేస్తూ మనతో అన్యోన్యమైన సహవాసము. మరొక మాట చెప్పమంటారా? కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ప్రార్థన రాదు చాలా మందికి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంట మన యొక్క బలహీనతలను చూసి తానే మన స్థానంలో తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడంట. ఉచ్చరింప సఖ్యము కాని మూలికలతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప స్నేహితుని మనం పొందుకున్నామండి, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడండి. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే దేవాది దేవుడు విశ్వాసం చూస్తున్న ఆ స్థితిని చూస్తుంటే ఎంత బలము మనం పొందుకుంటున్నామో, ఎంత ధైర్యం మనం పొందుకుంటున్నామో. హల్లెలూయా. ఎంత నిరీక్షణ మనం కలిగి ఉంటున్నామో. క్రైస్తవుడు మాత్రమే ఈ మాట, క్రీస్తుని కలిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ వ్యక్తి కోసం చూడకండి, ఆ మనిషి కోసం ఆధారపడకండి. వద్దు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు చాలు. హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రోజే ఈ వాక్యం వింటున్న మీరు ఇప్పుడే అక్కడే మోకరించి మీరు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర రాబోతున్నాడు. ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. మాట్లాడబోవడం మాత్రమే కాదు, కానీ ఇక్కడి నుంచి, ఈ క్షణం నుంచి ఆయన మీతో సహవాసం చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ స్నేహితుని అడుగుదామా, ప్రార్థన చేద్దామా? ఒకవేళ మీరు బయట ఉన్నప్పటికీ, ఆఫీసులో ఉన్నప్పటికీ, ఈ వీడియో మీరు ఎక్కడ ఉండి చూస్తున్నప్పటికీ కూడా ఒక్క నిమిషము పరిశుద్ధాత్ముడా, నువ్వు నాకు కావాలయ్యా, నీతో సహవాసం చేయాలి, నీతో మాట్లాడాలన్నది హృదయపూర్వకంగా ఒక్క ప్రార్థన చేయండి. 1 minute ప్రేయర్ మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యము మీకు మీ జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఈ ఆదరణకర్తను పట్టుకోండి, అంతం వరకు మమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.